నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు ప్రధాన సమస్యలను అసెంబ్లీలో గుర్తు చేశారు. జిల్లాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి నియోజకవర్గానికి రోడ్డు మార్గాలు సరిగా లేవని, సింగిల్ రోడ్డుతో అనేక ప్రమాదాలతో పాటు ఇబ్బందులు జరుగుతున్నాయని, నందవరం టు ఉదయగిరి, సంగం టు కెలగిరి, నెల్లూరు పాలెం టు విజయమూరు రహదారులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా క్రీడా వికాస కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. 4 ఏళ్ల చరిత్రను అసెంబ్లీలో గుర్తు చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మేము క్వశ్చన్స్ చాలా ఇచ్చున్నాం అధ్యక్ష. మా నియోజకవర్గం నుంచి ఒక్క క్వశ్చన్ కూడా నాకు రాలేదు అధ్యక్ష. ఇంకా 0 అవర్లో ప్రస్తావించాల్సి వస్తూ ఉంది. ఇది R&B రిలేటెడ్ సమస్య అధ్యక్ష. మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఉదయగిరికి రావడానికి దాదాపుగా 110 కిలోమీటర్లు అధ్యక్ష. గత 40 ఏళ్లుగా కూడా సరైన రోడ్డు లేదు అధ్యక్ష. ఒక సింగిల్ రోడ్డు ఉంది. కొన్ని వందల కొద్ది యాక్సిడెంట్స్ అయినాయి. 40 ఏళ్లుగా దాని గురించి మాట్లాడుకుంటున్నాము. గౌరవ R&B మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్, నందవరం టు ఉదయగిరి రోడ్డు దయచేసి జనార్దన్ రెడ్డి అన్న మీరు కొద్దిగా నోట్ చేసుకోండి అన్న. ఇది ఇంపార్టెంట్ రోడ్డు ఇది. అలాగే సంగం కలిగిరి రోడ్డు ఒకటి, అలాగే నెల్లూరు పాలెం వింజమూరు రోడ్డు ఒకటి. ఇది గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారి కాన్స్టిట్యున్సీలో కూడా సగం ఉంటుంది. ఈ 3 రోడ్లు కూడా వారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక సమస్య అధ్యక్ష, మీ దృష్టి తీసుకొస్తా. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ నుంచి ఇప్పటి వరకే అలౌ చేస్తా ఉన్నారు వితంతు పెన్షన్. అది గత 2023 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2024 దాకా అలౌ చేయట్లేదు సిస్టంలో. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా మినిస్టర్ గారికి కోరుకుంటా ఉన్నాను. ఇంకొక చిన్నది అధ్యక్ష, 0 అవర్ అంటే క్వశ్చన్ వేస్తే పని జరుగుతుంది అధ్యక్ష. మాకేం రావడం లేదు. ఇంకొక చిన్న అధ్యక్ష, ఒక నిమిషంలో ఫినిష్ చేస్తాను. ఇది స్పోర్ట్స్ మినిస్టర్ గారికి క్రీడా వికాస్ కేంద్రం అని ఒకటి మాకు సీతారాంపురం మండలం అని అందులో ఒక క్రీడా వికాస్ కేంద్రం స్టార్ట్ చేస్తున్నారు. అది నేషనల్ హైవేలో 2 బిల్డింగ్స్ పోయినందువల్ల ఒక 1.6 crores మాకు బడ్జెట్ వచ్చింది. ఇంకొక 1.8 crores పెడితే అది ఆ క్రీడా వికాస్ కేంద్రం కంప్లీట్ అవుతుంది. స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోయినా P4 మోడల్ అయినా కూడా మాకు పాలసీ డిఫైన్ చేసి ఇస్తే P4 మోడల్ వెళ్ళడానికైనా కూడా నేను ప్రయత్నం చేస్తానని వారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ.